మనం స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి నుండి అదే ఆలోచన నేను గత 19 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 1920 టోర్నమెంట్ అండర్ 19 ఇక్కడ జరుగుతుంది, అండర్ 17 చెన్నైలో జరుగుతుంది, అండర్ 14 ఏమో హర్యానా పంచకూలలో జరుగుతుంది. దీని కారణం ఏంటంటే టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు. పేదవాడు అంటే క్రికెట్ అంటే ల్యాండ్ లార్డ్స్ గేమ్. బ్యాట్ ప్యాడ్ వికెట్ ఇవన్నీ బట్టలు కొనాలంటే షూ కొనాలంటే చాలా కాస్ట్లీ కాబట్టి దాన్ని పేదవాడు కూడా ఆడగలుగుతాడు. కానీ మనం ఆపర్చునిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగమే మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ ఫాదర్ ఆటో రిక్షా నడిపించేవాడు, కానీ ఇవాళ ఇండియాకు ఆడుతున్నాడు. ఆ ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కేవలం కరోనా టైంలోనే 2 ఏళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు 18 అయిపోయింది, 19వ టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్ ఇక్కడనే కాకుండా 17 చెన్నైలో జరుగుతుంది, 14 అండర్ 14 పంచకుల హర్యానాలో జరుగుతుంది. దీనికి ఉద్దేశం ఏమిటంటే యంగర్ జనరేషన్ ఆట పోటీలలో చదువుతో పాటు ఆట కూడా ఉండాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు, ఆ స్పోర్ట్స్ సిటీని పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన మొన్ననే ఏదైతే ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ స్టేడియంలో ఫుట్బాల్ కూడా ఆయన చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేది, కానీ ఫుట్బాల్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఒకప్పుడు మన హైదరాబాద్ ఏదైతే సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ కానీ అదేవిధంగా సెంట్రల్ పోలీస్ కానీ హైదరాబాద్ సిటీ పోలీస్ ఒకప్పుడు వరల్డ్ ఏదైతే గేమ్స్ జరిగే టైంలో ఆనాడు 7 ఆడిన ఫుట్బాల్. ఇప్పుడు ఆయన ఫుట్బాల్ కూడా ఎంకరేజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన హనుమంతరావు గారు కేవలం మనం ఆడడం కాదు, పిల్లలు కూడా నేర్చుకోవాలంటే పిల్లలకు అవకాశం కల్పించాలంటే ఏం చేయాలన్నారు. ఏం లేదు, రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్కు నేను వచ్చే ఏదైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో స్కూల్ పిల్లలకు అదే ఇంటర్మీడియట్ అంటే హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలను ఈ మ్యాచ్కు ఇవ్వాలని చెప్పారు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్కు అదేవిధంగా మరి హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి మొన్న ప్రభాకర్కు చెప్పాడు, నువ్వు ఆర్టీసీ ఉన్నది, ఆర్టీసీ బస్సులు పెట్టండి, పిల్లలందరూ రావాలి, వాళ్ళు నేర్చుకోవాలి. అంటే గేమ్స్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ పెంచడానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా నాకు ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మొదటి నుంచే పిల్లలు స్పోర్ట్స్లో నిమగ్నం అయితే వారి భవిష్యత్తు బాగుంటుందని, చదువుతో పాటు గేమ్స్ కూడా ఉండాలనేది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టియడం జరుగుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయడానికి చెప్పడం, దానికి వాళ్ళు ఆల్రెడీ నేను మంత్రి గారితో మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ స్కూల్ డిఓలకు చెప్తున్నారు, రేపు బస్సులు పెడతాము. 10వ తేదీ నాడు రేపు మాత్రం ఇనాగ్రేషన్ ఎక్కడ జరుగుతుందంటే వాటర్ వర్క్స్ గ్రౌండ్ ఇక్కడైతే అంబర్పేట దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే బ్యాక్ సైడ్లో అవుతుంది. దానికి అందరు కూడా ఏది ఇనాగ్రేషన్కి రావాలి. ముఖ్యమంత్రి గారి ఏదైతే ఫైనల్స్కు ఇవాళ లైట్లు కూడా తీసేయడం, ఇంతకుముందు డే లైట్ మ్యాచెస్ ఉంటుంటే కానీ లైట్లు ఇవాళ వేరియస్ రీజన్లో అదేదో పడిపోతుందని చేశాను. నేను అనుకుంటే బహుశా వచ్చే సంవత్సరంకు లైట్ కూడా ఉంటుండొచ్చు. కనుక మన 6 గంటల లోపలనే జరగాలంటే ముఖ్యమంత్రి గారు 4 గంటలకు వస్తామని చెప్పడం జరిగింది. కనుక స్టూడెంట్స్ హై స్కూల్ వాళ్ళు అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఏది 10వ తేదీన శనివారం రోజు ఆఫ్టర్నూనే బంద్ అవుతుంది, స్కూల్ క్లోజ్ అవుతుంది, హాలిడే ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్కూల్ కాగానే ఆ పిల్లలందరినీ తీసుకురావాలని చెప్పడం జరిగింది. దానికి ఆర్టీసీ బస్సెస్ పెడుతున్నాం.
అదేవిధంగా అందరు టీవీలు ఏదైతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు అందరు రిక్వెస్ట్ చేసినాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలనేది ఆలోచన. అందులో భాగంగానే నేను ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇవాళ నేషనల్ వైడ్గా ప్రతి దగ్గర అండర్-19 అవుతున్నది, అండర్-14 మ్యాచెస్ అవుతున్నది కనుక కొన్ని టీమ్స్ ఏది గతంలో 12 టీమ్స్ వచ్చేది, ఈసారి మరి కేవలం శ్రీలంక ఒక్కటే వస్తుంది. మిగతా దగ్గర లీగ్ మ్యాచెస్ అవుతుంది కాబట్టి హైదరాబాద్, తెలంగాణ, శ్రీలంక, కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు, విదర్భ, తో పాటు బీహార్, చెన్నై, మహారాష్ట్ర ఈ టీమ్స్ దీంతో పాటు ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన చూసి నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు మహిళలు ఈనాడు బాగా ఆడుతున్నారు, క్రికెట్లో కూడా మొన్న గెలవడం జరిగింది కనుక మహిళల మ్యాచ్ కూడా 10వ తేదీ నాడు పొద్దున ఇదే గ్రౌండ్లో ఇది ఒక మ్యాచ్ మహిళలకు కూడా. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ 1:30కి శురువై 4 గంటలకు అయిపోతుంది. దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే గర్ల్స్ ఏది ఆయన ముఖ్యంగా మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా అంటున్నారు బేటీ బచావ్ बेटी बढ़ाओ पर बेटियों को कुछ काम देना ना, तो मैं सोच लिया बराबर महिलाओं का भी एक मैच लगाने का और उनको भी प्राइज डिस्ट्रीब्यूशन नेक्स्ट ईयर का ఎక్కువ లేడీస్ కూడా వచ్చేటట్టు దీంతో పాటు మహిళలని అదేవిధంగా పిల్లలకు కూడా అండర్-19 మ్యాచెస్ పెట్టాలనేది ఆలోచన. తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో వచ్చి పిల్లలు నేర్చుకుంటే, ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 నడుస్తున్నాయి. దానివల్ల పిల్లల జీవితాలు నష్టపోతున్నాయి. ఈ తాగుడుకు అలవాటు పిల్లలందరూ కూడా వాళ్ళ హెల్త్ చెడగొట్టుకుంటున్నారు కనుక దీనికి ఆల్టర్నేటివ్ ఒకటే స్పోర్ట్స్లో నిమగ్నం అయిందంటూ వాడు ఏ ఆలోచన ఫుట్బాల్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, బాస్కెట్బాల్ ఆడతాడు, టెన్నిస్ ఆడతాడు కనుక స్పోర్ట్స్ను మా ముఖ్యమంత్రి ఏదైతే స్పోర్ట్స్ సిటీ అన్నప్పటి నుంచి మాజీ ఏదైతే స్పోర్ట్స్ మినిస్టర్గా నాకు ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా దీన్ని బాగా యావత్ భారతదేశంలో మన ఏది తెలంగాణ స్పోర్ట్స్ సిటీగా ఏదైతే నంబర్ 1 సిటీగా ఆల్రెడీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎంతో మంది ఇతర దేశాల వాళ్ళు కూడా ఇండస్ట్రీ పెడుతున్నారు. దానివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. దానితో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. మా ముఖ్యమంత్రికి మంచి ఆలోచన వచ్చింది కనుక ఆ రోజు 10వ తేదీ నాడు జరిగే ఈవినింగ్ ఆయన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చే కంటే ముందు పొద్దున 9 గంటల 9:30 నుంచి మహిళల మ్యాచ్, ఆ తర్వాత 1 గంట నుంచి ఫైనల్ మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ ఒకటేమో వాటర్ వర్క్ గ్రౌండ్ అంబర్పేటలో, ఇంకోటి విజయానంద్ 3 దగ్గర రేపటి 7th నుంచి 3 రోజులు ఏదైతే మా మ్యాచ్ జరుగుతుందో అన్ని దగ్గర ఇది మ్యాచెస్ జరుగుతుంది. ఫైనల్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. అది ఎక్కువ సంఖ్యలో రావాలని, మహిళలు కూడా ముందుకు రావాలని, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఆయననే